అమరావతికి చట్టబద్ధత ఆధారాలతో సహా చూపించాం. కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం అయినా సరే ఆయన చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట్టు అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈ రోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి నువ్వు అనవసరమైన దాని మీద ఒక టాపిక్ రైజ్ చేసి 15, 16, 18లో ఎప్పుడో ల్యాండ్ పూలింగ్ అప్పుడు లేదా తర్వాత మోడీ గారిని పిలిచి ఫౌండేషన్ వేసినప్పుడు మళ్ళీ మొన్న ఎప్పుడో రీస్టార్ట్ అని పూనకం వచ్చినట్టు ఇచ్చేసినప్పుడు మళ్ళీ నిన్న దీనికి మళ్ళీ అదే షో రిపిటేషన్. మళ్ళీ ఆ మట్టి కుప్ప మీద పోయి పడుకుంటాడు లేదా పార్లమెంట్ వాళ్ళు పోయి దండాలు పెడతారు. ఇంకా చిత్రం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వికేంద్రీకరణ ప్రతిపాదన ఏదైతే అప్పట్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ముందుకు పెట్టారో దాని మేరకు చట్టం కూడా చేశాము. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్. దాన్ని 3 ముక్కలాటని ఎగతాళి చేయడమే కాకుండా పేకడతపోలు అక్కడ కూడా నిన్న దాని గురించి సెలబ్రేట్ చేసుకోవాలండి. ఒక ప్రాంతానికి సంబంధించి నువ్వు రాజధాని ఏదైనా డిక్లేర్ చేసినావు అది ఏదో అసాధ్యమైంది నువ్వు తీసుకొస్తే దాని గురించి ఎక్కడైనా అందరూ రాష్ట్రం అంతా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. దట్స్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నువ్వు పెట్టావు, దాంట్లో రకరకాల మార్పులు జరిగాయి, మళ్ళీ తీసుకొచ్చావు. రాష్ట్రం మీద బరువు ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు వేసావు ఇప్పటికే, ఇంకా అది 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు చేస్తానంటున్నావు. దీనికి ఒక కలరింగ్ ఇచ్చి దాని మీద నువ్వు సెలబ్రేట్ చేసుకోమని ఒక క్రూరంగా అందరికీ పిలుపు ఇవ్వడం అటు అనంతపురం నుంచి శ్రీకాకుళం వాళ్ళు ఎందుకు చేసుకోవాలని అర్థం కాదు. పోనీ ఇక్కడ నువ్వు చేర్చని నువ్వు అసలు పట్టించుకొని నగరాలు ఇటు గుంటూరు గానీ విజయవాడ గానీ అసలు పట్టించుకోవట్లే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ గా ఒకవేళ ఉందనుకున్న ఎగ్జిస్టింగ్ దాని మీద సెలబ్రేషన్ జరుగుతుంది. అయినా సరే కాలు ఇవ్వడం అనేది అంటే ఒక తెలియని ఏదో ఒక కండిషన్ లో జనాన్ని తోసి ఒక అద్భుతం జరిగిపోయిందని ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఏమీ లేకపోయినా సరే ఆ ప్రాసెస్ లో తన పబ్బం గడుపుకోవాలనేది. పవిత్రమైన మట్టి పార్లమెంట్ నుంచి తెచ్చి మోడీ గారు ఇచ్చారు, యమునా నది నీళ్లు తెచ్చి ఇచ్చారని నిన్న అన్న వ్యక్తి ఆ అద్భుతమైన దీనివల్లే ఇక్కడ అన్ని దేవాలయాల నుంచి తెచ్చిన దీనివల్లే ఈ రోజు ఇంతటి అద్భుతం జరిగిపోయింది, చట్టబద్ధత వచ్చింది. పార్లమెంట్ లో యునానిమస్ గా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయన్న పెద్ద మనిషి చంద్రబాబు. ఏమిచ్చినా పీఎం క్వశ్చన్ చేసి ఆయన మోడీ గారిని ఏమిచ్చినా ఇంత మట్టి చెంబు నీళ్లు ఇంత మట్టి ఇచ్చారని అనలేదా? వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అది ఒక ఎవరు రాజధాని కాదు, కొంతమంది వాళ్ళ కోసం కట్టుకుంటున్న ఇదని తను కుదర కొడితే దడదడదర కొడితే అవును నిజమే కావచ్చు అనుకుంటారు కదా. కొన్ని మాలాంటి వాళ్ళం ఎవరన్నా రేజ్ చేశామనుకో వాళ్ళకి పని బాటలేదు, యాంటీ డెవలప్మెంట్ యాంటీ స్టేట్ అని ముద్ర వేస్తే ఆయన చేతిలో ఉన్న ప్రాపగాండా మెషిన్ ఆయన నిర్మించుకున్న 100 కొద్ది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన దోపిడీ గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి దడదడ ఉదరగొడితే ఈ వాయిస్ పెద్ద వినపడదు కదా, బలమైన నమ్మకం కావచ్చు. దానివల్లే నిన్న ప్రతి మాటలో అబద్దం మాట్లాడుతూ వచ్చారు. అమరావతి మీద కులముద్ర వేయబోయారు. మేము వేయడమేంది, నిన్న మీ సోదరి ఆమె రేణుకా చౌదరి గారు రాజ్యసభలో తొడగొట్టి, ఎందుకంటే ఆమె తొడగొట్టడం అలవాటు, పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని. అంతకుముందు ఆమె అన్నారు ఆమె కొండ మీద అమ్మవారు కిందకి అమ్మవారు అని. ఆమె అంత మాట అంటే ఒక్కడంటే ఒక్కడు దాన్ని డినై చేయలే. టీడీపీ నుంచి అదేందమ్మా అట్లంటావు, ఇది అందరి రాజధాని కదా అని అన్నానులా. పైగా ఆయన లోకేష్ బాల్కనీలో కూర్చొని ఆమెకు దండం కూడా పెడుతున్నాడు. మంచి మాట అన్నావు పెద్దమ్మ, ఎంత చక్కటి మాట అన్నావు అన్నట్టు ఆయన పోజ్ ఇచ్చాడు. రాష్ట్రాన్ని ముంచి నీ అవినీతికి నువ్వు ఏర్పాటు చేసుకున్న వ్యవహారం అని చెప్పి విమర్శిస్తున్నాం ఆధారాలతో సహా. అంతే తప్ప కులమని మేము ఎప్పుడు అన్నాం.